అమరజీవి ఆచరణవాది కామ్రేడ్ కె యాదగిరి విప్లవోద్యమ కార్యశీలి. ఆయన స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేసిన విప్లవ కిరటం అని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్తంభం లాంటి వారని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడని అన్నారు. శ్రీకొండ మండలంతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేశాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అని అన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ నేటి యువతకు కామ్రేడ్ యాదగిరి ఆదర్శంగా నిలిచారని ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షత వహించగా డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు పి నడిపిరాములు, గడ్కోల్ గ్రామ కార్యదర్శి ఎం లింబాద్రి, సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, రమ, పుష్పలత, మానస, గంగమణి, రమేష్, కిషోర్, అనీస్, కిరణ్, కిషోర్, కట్టారాములు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల కూడా విస్తరించి అక్కడ ఉన్నటువంటి నిమ్మపల్లి పోరాటంలో కావచ్చు, అట్లాగే జగిత్యాలలో ఉన్నటువంటి పోరాటం గడ్కోల్ ప్రాంతం ఎంచుకొని గడ్కోల్ గ్రామం నుంచే పూర్తిగా నిజామాబాద్ జిల్లా అంతా విస్తరించి నిజామాబాద్ జిల్లా కేవలం అట్లాగే యాదగిరి అన్న క్షమించాలి అన్నకు విప్లవ రాజకీయ విప్లవోద్యమ నిర్మాత కర్ణాటి యాదగిరి అన్న 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని, అట్లాగే భూస్వామ్య పెత్తందారి దోపిడీకి వ్యతిరేకంగా తను చేసిన పోరాటాలని స్మరించుకుంటూ యాదగిరి అన్నకు నిజమైన నివాళి అంటే దోపిడీ సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరులో భాగస్వామ్యం పంచుకున్నాడే నిజమైన నివాళులని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో యాదగిరి అన్న 79లో ఈ ప్రాంతంలో సంఘాన్ని నిర్మించి అనేక పోరాటాల్ని చేశారు. అదే సమయంలో పసుపోతు సాధన ఉద్యమం తనే ప్రారంభించిన విషయం గడ్కోల్ నుంచి సింకేట్, అట్లాగే అంసాపూర్, రామన్నపేట్ లాంటి మన పిల్లలకు కూడా ముందు చూపుకుంటుంది, బాగుంటుందని చెప్పి అక్కడిని తీసుకొచ్చి ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం చేస్తూ ఏదైతే తన చదువుల్ని ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి రాత్రి కాలేజీ కరీంనగర్లో నైట్ కాలేజీ అంటే రాత్రి కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటున్న టైంలో ఆ రాత్రి పాఠశాలలో చదువుకుంటున్న డివి కృష్ణారెడ్డి గారు, అట్లాగే ఆరెడ్డి నారాయణ అని చెప్పేసి వాళ్ళతో పరిచయం ఏర్పడి ఒకటే కాలేజీ, ఆ కాలేజీలో స్నేహం ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత రాజకీయాలు మాట్లాడము చేయడం చేస్తూ సీతారామయ్య గారని తమ్ముడు చనిపోయాడు. తన దగ్గర ఈ రాజకీయాల చర్చ జరుగుతున్న క్రమంలోనే
శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం అయ్యా పాంచనంటే కుదరని, అయ్యా పాంచనంటే మన జీవితాల్లో మార్పు రాదని ఆదివాసి బిడ్డలు, చదువురాని బిడ్డలు, వ్యవసాయం అంటే కూడా ఎట్లా చేయాలో తెలియని బిడ్డలు ఆ రోజు దోపిడీని ప్రశ్నిస్తూ ఉద్యమం ప్రారంభం. దాని స్ఫూర్తి, ఆ ఉద్యమ లక్ష్యం వీళ్ళ మధ్య చర్చ జరిగేది. ఎందుకంటే యాదగిరన్న తాత రైటింగ్ మీరు చూస్తే చిన్న, అసలు ఎంత ముద్దు